హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మీకు మా బాల్కనీలో పెంచుకుంటున్న కనకాంబరం రకాలు చూపిస్తాను. అందులో 3 రకాలు ఉన్నాయి మా దగ్గర. 3 చూపిస్తాను. ఇది సౌందర్య కనకాంబరం అండి. ఇది ఢిల్లీ కనకాంబరం. అలాగే పచ్చ కనకాంబరం మొక్క కూడా ఒకటి ఉంది. మీకు ఆ పూలు కూడా చూపిస్తాను. ఇందులో కనకాంబరాల్లో మనకి మొత్తం 6 రకాలు దొరుకుతాయి. మా దగ్గర అయితే 3 రకాలు ఉన్నాయి. ఆ ఉన్న 3 చెట్లలో మా దగ్గర ఎక్కువ సౌందర్య కనకాంబరం పెరిగినాయి అండి. ఢిల్లీ కనకాంబరం ఒక మొక్కే ఉంది, పచ్చ కనకాంబరం ఒక మొక్కే ఉంది. ఇప్పుడు చూసేవన్నీ సౌందర్య కనకాంబరం అండి. ఈ సౌందర్య కనకాంబరానికి మిగతా వాటికి డిఫరెన్స్ ఎలా తెలుస్తుంది అంటే, పువ్వు ఒక రంగు. ఈ సౌందర్య కనకాంబరం అనేది మనకి ఆరెంజ్ కలర్లో దొరుకుతుంది. ఇలా ఆరెంజ్ షేడ్లో ఉన్న వాటిని మనం సౌందర్య కనకాంబరం అంటాం. చూసారా? ఇప్పుడు ఢిల్లీ కనకాంబరం చూపిస్తాను. ఈ ఢిల్లీ కనకాంబరం అనేది ఇలా మనకి బేబీ పింక్ షేడ్లో అవైలబిలిటీ ఉంటుంది. చూసారా? బేబీ పింక్ చాలా బాగుంది కదా ఈ షేడ్. మనకి ఎక్కువగా మనం ఎక్కడ చూసిన ఆరెంజ్ కలరే ఉంటుంది, కానీ ఇట్లా ఈ బేబీ పింక్ షేడ్ అనేవి చాలా అరుదుగా దొరుకుతాయి. ఈ షేడ్ మీరు పువ్వుకి కూడా డిఫరెన్స్ చూసుకోవచ్చు. ఈ పువ్వు చూసారా? ఈ ఢిల్లీ కనకాంబరానికి కాడ ఎక్కువగా ఉంటుంది. ఈ సౌందర్య కనకాంబరానికి రెక్క పెద్దదిగా ఉంటుంది. ఇది ఢిల్లీ కనకాంబరం, ఇది సౌందర్య కనకాంబరం. దీనికి కాడ ఎక్కువ చూసారా? పొడవుగా. దీనికి రెక్క వెడల్పుగా ఉంది. ఇప్పుడు పచ్చ కనకాంబరం మొక్క చూద్దాం రండి. ఇంకొకటి ఏంటంటే, ఈ ఢిల్లీ కనకాంబరం మొక్క ఇత్తనాలు పడి, మనకి తులసి మొక్క కనుక ఇత్తనాలు పడి పక్కన ఎలా వస్తాయో అలా వీటికి మాకు ఇత్తనాలు పడి ఇక్కడ చిన్న చిన్న మొక్కలు వచ్చినాయి చూడండి, చిన్న చిన్న పిలకలు. ఈ పిలకలు మళ్ళీ మనం భూమిలో కానీ కుండీలో కానీ నాటుకుంటే మనకి పెద్ద మొక్క అయిపోతుంది. చూసారా? ఇదంతా మీకు ఒక వీడియోలో చూపించాను కదా, తక్కువ స్పేస్లో ఎక్కువ మొక్కలు ఎలా నాటుకోవాలి అని. అదే స్పేస్లో అండి అన్ని మొక్కలు. సో ఇక్కడ పచ్చ కనకాంబరం మొక్క ఉంది, చూద్దాం రండి. చూసారా? పచ్చ కనకాంబరం మొక్క ఆ పేరులోనే అర్థమైపోతుంది కదా మనకి ఆ షేడ్. ఇది లైట్ ఎల్లో షేడ్ లాగా ఉంది. వీటికి ఏటికి మనం అంటు కట్టుకోక్కర్లేదండి, డైరెక్ట్గా ఇత్తనాలు రాలి అవే మొక్కలుగా ఫామ్ అయిపోతాయి. ఇంకా మొగ్గల్లోనే ఉన్నాయి. ఇది వచ్చినాయి అండి పూలు, చూపిస్తాను మీకు డిఫరెన్స్ కూడా. ఇది పచ్చ కనకాంబరం, ఇది అంటారు, దాని పేరు సౌందర్య కనకాంబరం అసలు పేరు. ఇట్లా మాకున్న గార్డెన్లోనే అన్ని రకాల మొక్కలు పెట్టుకున్నాం. చూసారా? మొత్తం ఎక్కువ సౌందర్య కనకాంబరమే పెరిగినాయి మాకు ఇక్కడ. ఇవన్నీ ఇట్లా ఇత్తనాలు రాలి పక్కన కూడా ఫామ్ అయిపోతున్నాయి. చూసారా? మేము ఎప్పుడు చెప్తారు కదా న్యాచురల్గా యూజ్ చేసే ఎరువు వాడతామని. ఇవన్నీ రాలిపోయిన ఆకులు. అలాగే పేడ, ఆవు పేడ. ఇందులో కూడా చూసారా? అవన్నీ ఇత్తనాలు రాలి కింద చిన్న చిన్న పిలకలు వచ్చేసినాయి. న్యాచురల్ వేస్ట్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.